యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాను. మరెంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో కామెంట్ సెక్షన్ లో మీ రిక్వెస్ట్ ని తెలియపరుస్తున్నారో మీ అందరి కొరకు ప్రతిరోజు మేము ప్రార్థిస్తా ఉన్నాము. మరి కామెంట్ సెక్షన్ లో సెండ్ చేసిన ప్రతి రిక్వెస్ట్ ఆయన ఒక సన్నిధికి ఖచ్చితంగా చేరి దేవుడు మీకు జవాబు ఇవ్వబోతుండో. మరి ప్రతి ఒక్కరు ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం కొరకు మరి చూసుకుందామా. మరి ఈ రోజు దేవుడు మీకు ఘన కార్యాలు కదండి, దావీదుకు చేసిన కార్యాలు నీకు దేవుడు చేయబోతుండండి. మరి ఈ రోజు దేవుని ఒక వాగ్దానం చూసుకుందాం. మరి 1 సమూయేలు 26వ అధ్యాయము 25 వచనంలో, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుగాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు దావీదుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకేం చేయబోతుందండి? ఘనకార్యములు చేయబోతుందంట. ఈరోజు చాలా మంది అనుకుంటారు కదండి, మరి సౌలు దావీదు ఇట్లా అన్నాడండి, ఏమండి, నా కుమారుడా దావీదు నీవు ఆశీర్వాదం నొందుతావు కదండి, ఘనకార్యాలు చూస్తామని సౌలులో చెప్తా ఉంటాడు కదండి. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదము మనతో ఉన్నప్పుడు మనం క్లారిటీగా ఆగపడుతుందంట అండి, అంటే తెలియపరుస్తుందంట కదండి. నిజంగా వీళ్ళు ఆశీర్వాదము నొందిన వారు, ఆశీర్వాదం పొందగలిగిన వ్యక్తి అనే విజయాన్ని ఒప్పుకునే విధంగా దేవుడు చేయబోతుండండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే మీరు ఈ వాగ్దానం వింటున్నారో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుండో. ఆయన శక్తివంతమైన మాటలు ఈరోజు మాట్లాడుతుండండి. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంటే నీవు అంట ఘన కార్యములు పూనుకొని విజయం నొందుదువు. దావీదు జీవితాన్ని చూసుకున్నప్పుడు సౌలు చేతిలో నుండి ఎన్నో బాధలు, తిరస్కారాలు కదండి, మరి వెంబడించి అవమానించి కదండి, మరి దావీదు ఏం చేసిందండి? అభిషేకించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను కూడా అభిషేకించాలనుకుంటున్నాండి. మంచి అవకాశాన్ని దేవుడు దావీదుకి ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నీకు కూడా మంచి కార్యాలు జరిగించడానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాండి. కాబట్టి ఈరోజు మరి సౌలు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు, సమయం వచ్చింది. కానీ దావీదు మరి ఏమైందండి? దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. సౌలుకు భయపడలే కానీ దేవునికి భయపడ్డాడండి. ఈ రోజు నువ్వు కూడా ఈ లోకంలో మనుషులకు భయపడుతున్నావా? శ్రమకు భయపడుతున్నావా? మరి వేదనకు భయపడుతున్నావా? చూడండి, సౌలు దావీదుని చంపాలని ఏం చేసిండండి? వెంట పడుతూ ఉన్నాడు కదండి. మరి ఆయన ఘనకార్యాలు చేసేవాడండి, విజయం నొందేవాడు అని దేవుడు నాకు ఆ పట్ల అద్భుతం చేస్తాడని దావీదు నమ్మిండు. కాబట్టి ఏ విషయంలో తను భయపడలేదంట, ధైర్యం కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా అలాంటి శ్రమ రాబోతుందా? అలాంటి శ్రమ వచ్చిందా? అలాంటి దుఃఖం వచ్చిందా? అయితే దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నట్టు నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండో. ఈరోజు నీ మంచితనం ఒక రోజు మాట్లాడుతుంది. అంటే దేవుడు ఆ సమాధానం ఇచ్చే సమయం వస్తుందండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను అనేకులకు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేరు, నేను మంచి కార్యాలు చేస్తున్నాను కానీ నన్ను అవమానిస్తున్నారు, లేకపోతే నా పక్షంగా ఎవరు నిలబడట్లేరు, నేను వ్యతిరేకంగా ఉన్నాను అందరికీ. ఈరోజు కానీ ఒకప్పుడు అందరు మంచివారు ఉన్న నోట్లోనే ఈరోజు వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నా విజయాన్ని ఒప్పుకోవట్లేరు కదండి. మరి యోసేపు మరి విషయంలో జ్ఞాపకం చేసుకున్న, దావీదు జ్ఞాపకం చేసుకున్న, వీళ్ళ విషయంలో అన్ని జరిగినాయి. కానీ దేవుడు ఈ రోజు నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా దావీదు వెంబడించిన సౌలు ద్వారానే దేవుడు విజయాన్ని ప్రకటించాడండి. ఈ రోజు నీ పట్ల కూడా దేవుడు అద్భుతాన్ని చేయబోతుంది. ఈ వాక్యము ఎవరు ఆపలేరు కదండి, ఈ వాగ్దానం ఎవరు ఆపలేరు. దేవుడు ఒక మాట, దేవుని ఒక శక్తి ఎవరు ఆపలేరు. కాబట్టి దావీదు రాజు కాలేదనుకుంటున్నారా? చూడండి, అనుకున్నాడా? నేను కాలేను అనుకున్నాడు, కానీ దేవుడు రాజుగా నియమించిండు. కాబట్టి ఆయన భవిష్యత్తుని నిర్ణయించింది ఎవరండి? దేవుడే. ఈ రోజు నీ భవిష్యత్తు కూడా దేవుడు నిర్ణయించబోతున్నాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తుని ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగిస్తావో, ఈ వాగ్దానం నమ్ముతావో, నీ జీవితము నీ దేవుడు ఏం చేయబోతుందని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనుషులు ఆలస్యం చేయొచ్చు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలస్యం చేయొచ్చు, నీ పరిస్థితులు అడ్డుకోవచ్చు, లేకపోతే నీ ప్రణాళిక నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు ఆయన ఒక కనుదృష్టి నీ మీద ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు దావీదు గృహంలో ఏడ్చాడండి, మరి అడవులో తిరిగాడు, ఒంటరిగా బాధపడ్డాడు. కానీ ఆయన చివరికి దావీదు ఇజ్రాయేలుకు రాజయ్యాడు. ఈరోజు దేవుడు నీ కన్నీలు, నీ బాధ, నీ దుఃఖం, నీ కష్టాన్ని తీర్చబోతుండు. కాబట్టి దావీదు చివరికి ఏమి గెలిచిందండి?
విజయాన్ని చూస్తుండే. ఈ రోజు దేవుడు కూడా చెప్తుండు, దావీదు ఎలా అయితే గృహంలో ఏడ్చాడో కదండి, అడవుల్లో తిరిగాడో, ఒంటరితనంగా ఉన్నాడో, ఈ రోజు నువ్వు కూడా ఒంటరితనంగా గృహంలో ఏడుస్తున్నావా? అయితే దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, ఈ రోజు, ఈ దినము, ఇప్పుడే ఈ వాక్యం వించిన నీవు నీ జీవితము విజయంగా మారబోతుంది కదండి. కష్టాలకు ముగింపు చెప్పబోతుండు దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుండు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ వాగ్దానం వించిన నీవు దేవుని పట్టుకొని ప్రార్థించండి. నీ జీవితంలో ఘన కార్యాలు దేవుడు జరిగించబోతుండో, నీ లైఫ్ లో గొప్ప అద్భుతం జరిగించదు. నీ కుటుంబం కావచ్చు, నీ సేవలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, దావీదు చేసిన ఘన కార్యములు దేవుడు ఈ రోజు విజయాన్ని పూనుకోబోతున్నాడు. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరాలంటే కామెంట్ సెక్షన్ ఆమెన్ అని సర్వేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించిన దావీదుకు చేసిన ఘన కార్యములు ప్రతి కుటుంబానికి వచ్చును గాక. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారు బ్లెస్ చేసి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి వారి జీవితంలో గొప్ప మేలు, గొప్ప కార్యాలు జరిగించండి. గర్భఫలం తెరవబడును గాక. భార్యాభర్త సమస్య కోర్టు కేసు నుంచి విడుదల కలుగును గాక. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోతే ప్రయాణం తోడును. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, రాశారు, ప్రిపేర్ అవుతున్న వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక. వారి జీవితం, వారి కుటుంబంలో అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసుప్రభా. నన్ను నువ్వే సహాయించండి. మా దేశాన్ని, మా ప్రజలు, మా బంధువులు, మా స్నేహితులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. మీరే సహాయం దయచేసి నాయన ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి నేను ఇదివంతా ప్రతి కుటుంబానికి కాపుదల ఉంచి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని అనుగ్రహించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.